అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సోమవారం, పైగా ఏకాదశి కూడా వచ్చింది కదా. నేనైతే సోమవార వ్రతాలను అయితే ప్రారంభించానండి. అంటే 16 సోమవారాల వ్రతము. కరెక్ట్గా ఈరోజు మూడో సోమవారం అన్నమాట. అందుకని నేనైతే మట్టితో లింగం చేసుకొని, శివలింగం చేసుకొని సోమవారం వ్రతం అయితే కంప్లీట్ చేశాను. సోమవార వ్రతంలో ఏమేం చేయాలో ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తాను. నేనైతే ఎలా పూజిస్తానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే పుట్టమన్ను కావాలండి. ముఖ్యంగా ఈ సోమవారం వ్రతానికి కావాల్సింది అయితే ఈ పుట్టమన్నే. ఇది మామూలుగా పూజా స్టోర్లో అయితే దొరుకుతుంది, కానీ నేనైతే పుట్ట దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఈ పుట్టమన్ను కొంచెం బాగా జిగటగా ఉంటుంది కాబట్టి ఇది బాగా శివలింగంకి అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ముందుగా మనమైతే పుట్ట మన్నుతో శివలింగం అయితే నేను చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్తో అయితే నేను శివలింగం చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేస్తే మరీ జారుడుగా అయిపోయి మనకు శివలింగం అనేది చేయడానికి రాదు. నేనైతే నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే శివలింగం చేసుకుంటానండి. ఎవరికి నచ్చితే వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే నాకు నచ్చినట్టయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు దేవుని గదిలో నేను చూపిస్తున్నాను అండి. ఇదైతే నేను ముందు వారం చేసిన శివలింగము. నేనైతే వారం రోజుల పాటు అలాగే ఉంచేస్తాను శివలింగాన్ని అయితే. వారం తర్వాత మళ్ళీ శివలింగం చేసిన తర్వాత ఈ ముందు వారం చేసిన లింగంని అయితే తీసేస్తాను పూజ గదిలో నుంచి. ఈ శివలింగాలను అయితే నేనైతే ఒక పక్కగా పెట్టుకుంటాను దేవుని గదిలోనే. ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు కాబట్టి 16 సోమవారాలు మొత్తం అయిపోయాక వీటన్నింటినైతే నీళ్ళల్లో కలిపేయాలి. అంతవరకు వాటిని అయితే జాగ్రత్తగానే చూసుకుంటాను నేను. ఈ సోమవార వ్రతానికైతే ముఖ్యంగా మనకు కావాల్సిందైతే మట్టి లింగము, పుట్టమన్ను మట్టి లింగంతో నేనైతే లింగం చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే వీటికి మరొక ముఖ్యంగా ఇంకా ఈ వ్రతంకి కావాల్సినవైతే పూలు, 2 పండ్లు, అలాగే ఆకులు, వక్కలు, ఇంకా అగరబత్తులు, కర్పూరము, ధూపము, నైవేద్యం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే శివునికి ఒక దీపం అయితే పెట్టుకోవాలి. నేనైతే దీపాన్ని సపరేట్గా అయితే పెట్టుకున్నాను శివుని కోసమని. అలాగే నేనైతే ఆవు నెయ్యితో ఈ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. అలాగే ఏకాదశి కూడా వచ్చిన కారణంగా నేనైతే పానకం ఇంకా వడపప్పు అయితే పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి. ఈ వ్రతానికి ఇంకా కలశం ఉన్నవాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఉంటుంది, ఉండకపోవచ్చు. కాబట్టి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా వీటికి ముఖ్యంగా కావాల్సింది అయితే అక్షింతలు, ఇంకా ఒక గ్లాస్లో నీళ్ళు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆచమనం చేయడానికి ఇంకా మధ్యలో పానీయం సమర్పించాలి కదా, అందుకు. ఇంకా మీకు వీలుంటే బిల్వపత్రాలను కూడా పెట్టుకోండి. బిల్వపత్రాలు ఒక్కటి ఉన్నా చాలు శివపూజకి. ఒక్క బిల్వపత్రం సమర్పించినా చాలు శివునికి చాలా సంతోషిస్తాడు. శివునికి ముఖ్యంగా ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదు, ఎటువంటి అలంకారాలు అవసరం లేదు. ఒక్క నీరు, బిల్వపత్రం ఉన్నా చాలు. ఈ రెండింటితో శివుని ప్రసన్నం చేసుకోవచ్చు మనము. సోమవార వ్రతాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చండి. వీలైతే ఆషాఢ మాసం నుంచి కార్తీకాల వరకు చాతుర్మాస వ్రతాలు అంటారు వీటిని. అప్పుడు ప్రారంభిస్తే ఇంకా మంచిది. కాకపోతే ఏ సోమవారమైనా మనము ప్రారంభించవచ్చు. 16 సోమవారాల వ్రతంలో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రాతకాలాన్ని నిద్రలేవాలి. అంటే ఉదయాన్నే నిద్రలేచి మన పనులన్నీ ముగించుకొని చక్కగా పూజ చేసుకోవాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉండలేని వాళ్ళు మధ్యలో టీలు, పాలు, పండ్లు తీసుకోవచ్చు. అలాగే ఈ సోమవారం ఒక్కరోజైనా కానీ మాంసాహారం కూడా మానేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ముందుగా పూజ గదిని అయితే చక్కగా అలంకరించుకోండి. నాకైతే పూజ గది చిన్నది కాబట్టి నేనైతే ఉన్నంతలోనే పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకోవడానికి నాకు కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను వేరే చోటికైతే మార్చుకోవట్లేదు. నా పూజ గదిలో నేను ఇలా చేసుకుంటున్నాను. అలాగే దేవునికి కింద ఖచ్చితంగా ఒక ఆసనం అనేది వేయండి, లేదా ఏదైనా ప్లేట్ కానీ పెట్టండి. శివలింగంని ఉట్టి పేపర్ మీద, బండ మీద మాత్రం పెట్టకండి. అలాగే దేవునికి దీపం అయితే ఉండాలి. ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. ఒకవేళ లేకపోతే నార్మల్ నూనె అయినా వాడుకోవచ్చు. అంటే దీపం నూనె అయినా, నువ్వుల నూనె కూడా ఏదైనా వాడుకోవచ్చు. అలాగే తాంబూలం కూడా ఉండాలి. 2 పండ్లు ఖచ్చితంగా ఉండాలి. తాంబూలంలో 3 ఆకులు, 2 వక్కలు, ఇంకా 2 అరటిపండ్లు. అలాగే నైవేద్యం కూడా ఉండాలి. నైవేద్యంగా నేనైతే గోధుమ నూకతో బెల్లం వేసి వండాలండి ఈ సోమవార వ్రతానికి.
కాకపోతే అది అవైలబుల్గా లేదు కాబట్టి, అది లేకపోతే బెల్లం అన్నమైనా చేసుకోవచ్చు. మనము బెల్లం పరమాన్నం అంటాం కదా, అదైనా చేసుకోవచ్చు. ఒకవేళ గోధుమ నూక అవైలబుల్గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా గోధుమ నూకనే వాడండి. నాకైతే గోధుమ నూక దొరికింది, డిమార్ట్లలో అయితే ఉంటాయి ఖచ్చితంగా. నేనైతే వెళ్ళి తెచ్చుకున్నాను. గోధుమ నూకతో ప్రసాదం అయితే చేసేయాలి. ఇంకా టెంకాయ, కర్పూరం, ఆకులు, వక్కలు అన్నీ సమకూర్చుకోవాలి. చివరిగా హారతి ఇవ్వడానికి ధూపం, దీపం కూడా ఉండాలి. పూజా విధానం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనమైతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ప్రారంభించి విఘ్నేశ్వరునికి నమస్కరిస్తూ ఆచమనం చేసుకోండి. అంటే ఒకసారి చేతి నీటితో వదిలేసి మిగతా 3 సార్లు నీటిని తీసుకొని మళ్ళీ చివరిగా నీటిని వదిలేయండి. ఇలా చేసిన తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పంలోనే మన పేర్లు, మన గోత్రనామాలు కూడా చెప్పుకోవచ్చు. మనకి ఏవైనా కోరికలు ఉంటే అవి కూడా ఇందులో ఈ సంకల్పంలో మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం కలశారాధన చేయాలి. కలశారాధన అంటే నాకైతే కలశం లేదండి, మా ఇంట్లో ఎప్పుడు కలశం అయితే పెట్టలేదు కాబట్టి నేనైతే ఎటువంటి కలశం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే కొందరికి బాగుంటుంది, కొందరు బాగుండదు అంటారు. కాబట్టి మా అత్తమ్మ వాళ్ళైతే ఎటువంటి కలశం పెట్టద్దమ్మా అని చెప్పారు. కాబట్టి ఇంట్లో నేనైతే కలశం పెట్టట్లేదు. మీకు ఒకవేళ కలశం ఉంటే మీరు కలశం పెట్టుకోవచ్చు. కలశం పెట్టుకున్న తర్వాత మనం మొదటగా విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకోవాలండి. ఫస్ట్ విఘ్నేశ్వరునికి ప్రారంభించి తర్వాత ఎవరికైనా ప్రారంభించాలి. ఎందుకంటే ఆది దేవుడు కదా. మొదటగా విఘ్నేశ్వరుని అయితే పూజించాలి. దీనికోసం అయితే మీ దగ్గర విఘ్నేశ్వరి పటం ఉన్నా కానీ పెట్టుకోండి, లేదంటే చిన్న విగ్రహమైనా ఉన్నా పెట్టుకోండి. అది కూడా లేదు అంటే పసుపు ముద్దతో విఘ్నేశ్వరుని అయితే తయారు చేసుకోండి. నా దగ్గర పటం ఉంది, నేనైతే పటంకి అయితే పూజిస్తున్నాను. విఘ్నేశ్వరుని పూజకి అయితే ముఖ్యంగా అయితే షోడశనామాలు అయితే చెప్పాలి. షోడశనామాలు చెప్పిన తర్వాతే మిగతా పూజ అయితే స్టార్ట్ చేయాలి. మనము షోడశనామాలు మేము పలకలేము, మాకు రావు అనుకుంటే గం గణపతయే నమః, గం గణపతయే నమః అనుకుంటూ విఘ్నేశ్వరుని ప్రార్థించండి. విఘ్నేశ్వరుని షోడశనామాలు ఇలా ప్రార్థించిన తర్వాత మనకి విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు అయితే నివేదించండి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుని పూజించుకోవాలి. ముందుగా పార్వతీ పరమేశ్వరుని పూజించుకోవడానికి మనమైతే మట్టితో శివలింగం చేసాం కదా, దాన్ని మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ దీపం అయితే వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆచమనం చేయండి. తర్వాత స్నానము, యజ్ఞోపవీతము, గంధము, పువ్వులు సమర్పించండి. అంటే ఇవేమీ లేకపోయినా గంధం ఉంటే గంధం రాయండి. ఒకవేళ ఇవేం మాకు తెలియదు అనుకుంటే వదిలేసేయండి. మనసులో ఓం నమః శివాయ అనుకోండి చాలు. అలాగే స్వామివారికి అయితే పువ్వులు కూడా సమర్పించాలి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది స్వామివారికి అంగపూజ, అంటే ఈశ్వరునికి అంగపూజ చేయాలి. 6 సోమవారాల వ్రతంలో అంగపూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శివాయ నమః పాదవ పూజయామి అనుకుంటూ మొత్తం 20 నామాలు ఉంటాయి. అవన్నీ కూడా మనము ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్కసారిగా వేస్తూ చేయాలి. ఒకవేళ పువ్వులు అవేమీ లేకపోతే అక్షింతలు తీసుకొని అక్షింతలతో అయినా చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర బిల్వపత్రాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బిల్వపత్రాలు కూడా తీసుకోండి, బిల్వపత్రాలతో అయినా చేయొచ్చు. ఈ అంగపూజ అయిపోయిన తర్వాత మనం శివారాధన చేయాలి. శివారాధన అంటే మీరు ఏదైనా శివాష్టోత్తరాలు కానీ లేదా చంద్రశేఖర అష్టకం కానీ, శివాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ ఏదైనా కానివ్వండి, ఎంతైతే వీలవుతుందో అంతైతే చదువుకోండి. అలాగే ఈ శివాష్టోత్తరాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరగా మనము సోమవారాల వ్రత కథనైతే మనం చదువుకోవాలి. 16 సోమవారాల వ్రత కథ అయితే మనకు గూగుల్లో PDF కూడా దొరుకుతుందండి, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా బయట బుక్కులైనా ఉంటాయి, బుక్స్లో అయినా చూసి చదువుకోవచ్చు. వ్రత కథ చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ధూపం వెలిగించాలి, బత్తీలు వెలిగించండి. చెప్పినట్టు అగరబత్తులు వెలిగించుకున్నాక స్వామివారికి చూపించండి. స్వామివారికి చూపించిన తర్వాత దీనిలో ముఖ్యంగా మొదటమైంది అర్ఘ్యం అన్నమాట. మనం స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ అర్ఘ్యం కూడా మనం చేసుకోవాలి. మామూలుగా అయితే అవసరం లేదు నిత్య పూజలో అయితే, కానీ 16 సోమవారం వ్రతంలో అయితే ఖచ్చితంగా మనం అర్ఘ్యం అయితే సమర్పించాలండి. అర్ఘ్యంకి సమర్పించిన తర్వాత మనం ముందుగా ఎటు తిరిగి ముందుగానే మనము నైవేద్యము, ఆకులు, వక్కలు, తాంబూలం అన్నీ పెట్టేసుకున్నాను కాబట్టి అవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత
దేవునికి దండం పెట్టుకొని చివరిగా టెంకాయ అయితే కొట్టేసుకోవాలి. మనము టెంకాయ కొట్టుకున్న తర్వాత మనం చివరిగా అయితే హారతి ఇచ్చుకోవాలండి. ముందుగా ఎప్పుడు హారతి ఇవ్వకూడదు. టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చేసి మనం దేవునికి నమస్కరించుకోవాలి. హారతిని దేవునికి చూపించి అలాగే కళ్ళకు కూడా అద్దుకోండి. తర్వాత చివరిగా ఇంకా మనము నైవేద్యాన్ని సమర్పించాం కదా ముందుగానే, అది కూడా దేవునికి చూపించండి. అంటే దేవుడు కూడా తినాలి కదా, అందుకని ఫస్ట్ దేవుని చూపించిన తర్వాత నైవేద్యాన్ని స్వామివారికి కూడా చూపించండి. తర్వాత మనం మనసులో ఏవైనా మన పూజలో ఏవైనా కానీ ఒకటి మనకు తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉంటాం కదా, అందుకు స్వామివారికి మనసులో ఏదైనా మనం తప్పు చేసినా కానీ అన్ని దోషాలున్నా కానీ నా పూజలో ఏవైనా లోట్లున్నా కానీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించు స్వామి అని చెప్పి దేవునికైతే దండం పెట్టుకోండి. నేనైతే అలాగే పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఒకసారి ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. అలా తప్పులు జరిగినందుకు నేను స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే ప్రసాదాన్ని వీలైతే ఎవరికైనా పంచండి, మీరు తీసుకోండి. ఏదైనా పూజ చేస్తే నమ్మకంతో చేయాలని, అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళకి నెరవేరిందంట మనకు నెరవేరుతుంది అనే ఆశతో మాత్రం చేయకండి. ఏదైనా దేవుని నమ్మే చేయండి, ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నేనైతే ఈ సోమవారాల వ్రతం అయితే నాకు వేరే ఒక అమ్మాయి చెప్పిందని నేను చేస్తున్నాను అక్క, నువ్వు కూడా చేస్తావా ఏమైనా అని చెప్పి. అంటే నా పెళ్ళి కాకముందు నేను అప్పుడు అన్నాను, నేను చేసి విసిగిపోయాను, ఇంకా నేను ఏ వ్రతం చేయను ఏ పూజలు చేయను అని చెప్పాను. నేను ఎన్నో పూజలు చేశానండి, తిరగని గుడి లేదు ఏది లేదు, అన్నీ చాలా చేశాను. అలాగే నేను అన్నీ చేశాను కదా, ఇది ఒక్కటి చేయనందువల్ల అందుకే నాకు ఫలితం రాలేదేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. సరే అన్ని పూజలు చేసిన నాకు ఇది ఏమీ చేద్దాము, దేవుడి మీద నమ్మకం దేవుడి మీద భారం అనేసి ఈ పూజ అయితే నేను సోమవారాల వ్రతం అయితే మొదలుపెట్టానండి. కరెక్ట్గా నేను 10 సోమవారాలు నాది పూర్తయ్యాయి. నాకు పెళ్ళి కూడా కుదిరిపోయింది. నేను పెళ్ళి కుదరాలని చెప్పేసి నేను ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. కరెక్ట్గా 10 సోమవారాలకి నాకు పెళ్ళి కుదిరిపోయింది. అలాగే ఒక నెలలోపే నా పెళ్ళి కూడా అయిపోయింది. దీని తర్వాత మిగిలిన సోమవారాల వ్రతాలు అయితే నేను కంటిన్యూ చేశాను. అలాగే సోమవారాల వ్రతాలు అయిపోయిన తర్వాత నేను మా ఆయన కలిసి ఈ శివలింగాన్ని నీళ్ళల్లో అయితే కలిపేసి వచ్చాము. మేము ఇద్దరం కలిసి చెప్తుంటారు ఈ సోమవారం వ్రతం చేస్తే తలరాత తిరిగిపోతుంది అనేసి. అందరి గురించి ఏమో నాకైతే తెలియదు, నా తలరాత అయితే నిజంగా మారిందనే చెప్తాను. నేనైతే ఏదైనా నమ్మకంతో చేయాలి కానీ భక్తికి మించి ఏది ఉండదు. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం చేయకండి. మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేయండి దేవుణ్ణి. నేను నమ్మాను, ఫలితం కూడా చూశాను. ఏంటో ఈరోజు నేను వ్రతం చేయగలనా అని అనుకుంటాను, కానీ ఎందుకో తెలీదు చివరికి మొత్తానికి నేను సక్సెస్ఫుల్గా సోమవారం వ్రతం అయితే చేసేసింటాను. అది దేవుడు అలా అనుకూలిస్తాడేమో అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమంది కూడా ఇలా సోమవారం వ్రతాలు చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏవైనా కోరికలు ఉంటే, మనకు దేవునికి కనిపించలేదు బాధలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ సోమవారం వ్రతం చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా దేవుని నమ్మి భక్తితో చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను దీనిలో అన్నీ కరెక్ట్గా చెప్పానో లేదో నాకైతే తెలీదు, కానీ నేను ఏ విధంగా పూజ చేసుకుంటానో ఆ విధంగా అయితే నేను చెప్పాను. మీకు ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే ఎవరైనా గుళ్ళో పూజారిని అడిగినా కానీ వ్రతం గురించి అయితే బాగా వివరిస్తారండి. ఇంకా పూజారి కూడా ఇంట్లోకి వచ్చైనా చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ ఈశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. సెలవు.